హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన దేశం గురించి చెప్పబోతున్నాను. ఈ దేశం ఎంత పెద్దదిగా ఉంటుందంటే ప్లూటో గ్రహం కూడా దీని ముందు చిన్నబోతుంది. ఆ దేశం మన భారతదేశానికి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ దేశంలోని మనుషులే కాదు, ఎలుగుబంట్లు కూడా తాగుబోతులుగా ఉంటాయి. ఈ దేశంలో అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలే చనిపోతూ ఉంటారు. దీనికి కారణం కూడా ఆల్కహాలే. మీలో ఎవరైనా ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆ దేశం మీకోసం సిద్ధంగా ఉంది. అంతేకాదు, మన దేశ అబ్బాయిల కోసం వారు కాపు కాచుకొని ఉంటారు. ఈ దేశంలో ఉన్న మంచినీటి సరస్సులలో ఈ ప్రపంచంలో ఉన్న 20% మంచినీళ్లు ఉంటాయి. ఆ దేశం మరేదో కాదు, రష్యా. ఈ రోజు ఈ వీడియోలో రష్యా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలలో రష్యా ఒకటి. ఈ దేశం ఉక్రెయిన్ తో యుద్ధం జరుపుతున్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చర్చలో నిలిచింది. మన భారతదేశానికి వీటో పవర్ తెప్పించడంలో కూడా రష్యా ఎంతగానో కృషి చేసింది. ఇంతేకాదు, ఈ దేశం విస్తీర్ణంలో కూడా చాలా పెద్దది. రష్యాలో వెనిస్ అనే ఒక నగరం ఉంది. ఇది ఇటలీలోని వెనిస్ నగరం కంటే కూడా టెక్నాలజీ పరంగా ఎంతో డెవలప్ అయింది. రష్యా భూభాగం 17,98,242 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ ప్రపంచంలోనే అత్యంత వైశాల్యం కలిగిన దేశాలలో రష్యా మొదటి స్థానంలో ఉంది. రష్యాలో దాదాపు ఒక 4-5 దేశాలు సులువుగా పట్టేస్తాయి. రష్యాలో అత్యంత పెద్ద నగరం మాస్కో. ఇంకా చెప్పాలి అంటే రష్యా ప్లూటో గ్రహం కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన అందమైన ప్రదేశాలు ఉన్నాయి. రష్యాలో లైఫ్ స్టైల్ ఎంతో లగ్జరీగా ఉంటుంది. ఇంత పెద్ద దేశంలో జనాభా మాత్రం తక్కువే. కేవలం 14,42,00,000 మంది మాత్రమే జీవిస్తున్నారు. వీరిలో 41% మంది సాంప్రదాయ రష్యన్స్ ఉన్నారు. ఆ తర్వాత క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బుద్ధిస్టులు, ఇతర మతాల వారు నివసిస్తున్నారు. ఈ దేశ జనాభాలో 80% మంది నగరాలలో నివసిస్తూ ఉంటే కేవలం 20% మంది గ్రామాలలో నివసిస్తున్నారు. రష్యా యొక్క అఫీషియల్ నేమ్ రష్యన్ ఫెడరేషన్. మన ఇండియాకి ఈ దేశంతో మంచి రిలేషన్షిప్ ఉంది. మన దేశానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ రష్యా పెద్దన్నలాగా మనకు తోడుగా ఉంటుంది. రష్యా ఇంతలా డెవలప్ అవ్వడానికి కారణం అక్కడ నివసించే మహిళలే. ఈ దేశంలో అబ్బాయిల కంటే అమ్మాయిల జనాభా ఎక్కువ. ఇక్కడ 54% మహిళలు ఉంటే 46% మాత్రమే పురుషులు ఉన్నారు. ఇక్కడ అబ్బాయిల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం ఆల్కహాల్. రష్యాలో ఎక్కువ మంది తాగుబోతులే. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ వీరు పీకల దాకా తాగి పడిపోతూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం 8 లక్షల మంది జనాలు తాగుడికి బానిసై చనిపోతూ ఉంటారు. వీరిలో 92% మంది పురుషులే ఉన్నారు. ఇక రష్యాలో మనకు ప్రతి చోట అందమే కనిపిస్తుంది. ఇక్కడి మహిళలు ఈ ప్రపంచంలోనే అందమైన మహిళలుగా గుర్తింపు పొందారు. ఈ అమ్మాయిలు మన ఇండియన్ అబ్బాయిలను అమితంగా ఇష్టపడతారు. ఇప్పటికే చాలా మంది రష్యన్ అమ్మాయిలు మన ఇండియన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు కూడా. ఇక రష్యన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అక్షరాస్యత శాతం 99% ఉండటం చాలా గ్రేట్. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని వీరికి బాగా తెలుసు. ఈ ప్రపంచంలోనే అందమైన నగరం ఏదైనా ఉంది అంటే ఎవరైనా సరే ఇటలీలో ఉన్న వెనిస్ నగరం పేరే చెబుతారు. కానీ రష్యాలో కూడా వెనిస్ అనే నగరం ఉంది. దీని రియల్ నేమ్ సెయింట్ పీటర్బర్గ్. సిటీ ఆఫ్ లేక్స్ అని పిలిచే ఇటలీలోని వెనిస్ నగరంలో 472 బ్రిడ్జెస్ ఉంటే రష్యాలోని వెనిస్ నగరంలో దాదాపు 1000కి పైగా బ్రిడ్జెస్ ఉన్నాయి. అందువల్ల ఈ నగరం చాలా అందంగా ఉంటుంది. ఇక ఈ దేశంలోని మనుషులే కాదు, జంతువులు కూడా తాగుబోతులుగా మారాయి. రష్యాలోని ఎలుగుబంట్లు ఆల్కహాల్ తాగటమే కాకుండా జెట్ ఫ్యూయల్ స్మెల్ కోసం చాలా సార్లు ఎయిర్పోర్ట్ కి కూడా వస్తూ ఉంటాయి. ఇక ప్రపంచంలోని ప్రజలందరూ పెంపుడు జంతువులుగా కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ ఉంటే రష్యన్ ప్రజలు మాత్రం నక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు. ఈ దేశం ప్రజలకు మూఢనమ్మకాలు కూడా చాలా ఎక్కువ. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో మనం ఆవులను ఇంట్లోకి పంపిస్తే రష్యన్ ప్రజలు మాత్రం ముందుగా పిల్లులను ఇంట్లోకి పంపిస్తారు. ఇలా ఎందుకని అంటే ఎవరైతే కొత్త ఇంట్లోకి ముందుగా అడుగు పెడతారో వారు చనిపోతారని ఇక్కడి వారి నమ్మకం. అందుకే వారు ముందుగా పిల్లులను పంపిస్తారు. ఒకవేళ పిల్లి ఇంట్లోకి వెళ్ళకపోతే వారు ఆ ఇంటిని వదిలేసి కొత్త ఇంటిని కొనుక్కుంటారు.
రష్యన్ ప్రజలకు ఇంతటి మూఢనమ్మకాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒకవేళ మీరు ఎప్పుడైనా రష్యాకి వెళ్ళాలి అనుకుంటే ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రష్యాలో మురికిగా ఉన్న వాహనాన్ని నడపరాదు. ఒకవేళ మీరు ఏదైనా మురికిగా ఉన్న వాహనాన్ని నడిపినట్లయితే పోలీసులు వెంటనే మిమ్మల్ని అరెస్టు చేసి బొక్కలో వేస్తారు. అంతేకాదు భారీగా ఫైన్ కూడా కట్టవలసి ఉంటుంది. ఈ కారణంగా రష్యా అంతటా మనకు మెరుస్తున్న కార్లే దర్శనమిస్తాయి. రష్యాలో ట్రాఫిక్ సమస్య అనేది రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ నుండి తప్పించుకోవడానికి కొంతమంది తెలివిగా అంబులెన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అక్కడి పోలీసులు దీని మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా మొదలు పెట్టారు. రష్యాలో ట్యాక్సీ సిస్టమ్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా గడ్డం పెంచుకోవాలి అంటే వారు గవర్నమెంట్ కి ట్యాక్స్ తప్పక కట్టాల్సిందే. ఈ దేశంలోని అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలా అందంగా ఉంటారు. దీనికోసం వీరు జిమ్ లో చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ దేశంలోని బైకాల్ సరస్సు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. రష్యా క్యాపిటల్ అయిన మాస్కో నగరం రష్యాలోనే అతిపెద్ద నగరంగా చెప్పబడుతుంది. ఈ ప్రపంచంలోనే అత్యంత శీతలమైన ప్రాంతాలలో ఒకటిగా చెప్పబడుతున్న ప్రదేశం కూడా ఈ దేశంలోనే ఉంది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఒక అద్భుతమనే చెప్పవచ్చు. దీనిని రష్యా యొక్క సాంస్కృతిక రాజధానిగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ పురాతనమైన చారిత్రాత్మక కోటలు కూడా ఉన్నాయి. రష్యా అనేది కేవలం అందమైన అమ్మాయిలకే కాదు, అందమైన ప్రకృతికి కూడా నిలయం. సో ఫ్రెండ్స్, చూసారు కదా రష్యా దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.